గౌరవనీయులైన తెలంగాణ మాస్టి కులస్తులందరికీ ఉద్యమ వందనాలు. రాష్ట్రంలో 6 లక్షల పైసలుకున్నటువంటి మన జనాన్ని గుర్తించినటువంటి ఈ యొక్క పాలక వ్యవస్థ మనల్ని ఓట్లుగాను మనుషులుగాను గుర్తిస్తున్నారు, కానీ కులంగా మనం గుర్తించట్లేదు. కొన్ని తరాల నుంచి మాదిగా వారి సరసన మనం ఉండి వాళ్ళతో మనం ప్రయాణం చేసినాం, ఉద్యమాల్లో పాల్గొన్నాం. వాళ్ళతో పాటు అన్ని దళిత పోరాటాల్లో మనం పనిచేసాం. కానీ మనకి మాస్టిన్ కులం అనే దానికి గుర్తింపు లేని పరిస్థితి ఏర్పడింది. మిత్రులారా, ఇప్పటికైనా సరే మనం అందరం కలిసి మన కులానికి సంబంధించి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇల్లు లేక, వండుకోవడానికి భూమి లేక, చదువుకోవడానికి ఈ సమాజంలో కుల ధృవీకరణ పత్రం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. ఇవన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే మన పోరాటమే ముఖ్య ఉద్దేశంగా భావించడం జరుగుతుంది. ఎంఆర్ఓకి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి మనం వినతి పత్రాలు ఇవ్వటం అనేది గతంలో జరిగింది. మళ్ళీ ఈ పోరాటాన్ని ఉధృతం చేసి మళ్ళీ అసెంబ్లీ వరకు మన యొక్క పోరాటం తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకు ఎవరైతే సహకరిస్తారో వారి సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకాలం గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ్ గారు మన సరసన పోరాటం చేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ తక్కువగా ఉన్నారు అనే ఉద్దేశంతో ఈ రోజున గవర్నమెంట్ కూడా మనం గుర్తించలేదు. మాదిగదాసు మాస్టిన్ ఎగ్జిట్ నెంబర్ 32లో మనం ఉన్నాము. వర్గీకరణ తర్వాత ఎగ్జిట్ నెంబర్ 12లో మనల్ని ఉంచారు బి గ్రూప్లో. కానీ కుల ధృవీకరణ పత్రాలు మాత్రం రావటం లేదు. ఇది ఖచ్చితంగా మనం కలెక్టర్లని, ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని కలిసి మన యొక్క ఎగ్జిట్ నెంబర్ చెప్పి మన పిల్లలకి, చదువుకున్నటువంటి విద్యార్థులు, డిగ్రీలో అపాయపడినటువంటి చదువుకున్న వాళ్ళకి మనం కుల ధృవీకరణ పత్రాలు ఇప్పించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఇంతకాలం మాదిగ్గానో మాలగానో మనం కొనసాగాము. అది కరెక్ట్ కాదు. ఇకనైనా సరే మన బలాన్ని, మన సంఖ్యని ముందుకు తీసుకొని వచ్చి ఈ యొక్క రాష్ట్ర గవర్నమెంట్కి మన యొక్క లేఖను పంపించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఆ రోజు వర్గీకరణ ముందు చెప్పాం, మా కులం సంఖ్య 7 లక్షల దాకా ఉన్నది, మా కుల ధృవీకరణ పత్రాలు కావాలి, ఏదైతే ఎస్సీ కోటాలో ఉన్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో మా కులానికి దక్కించాలని చెప్పేసి మనం ఆ సంబంధించినటువంటి నాయకత్వానికి మనం వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కనీసం ఒక కులంగా ఉన్నటువంటి కులాన్ని భాషా ప్రాబల్యం వల్ల 2 కులాలుగా చీల్చారు. మమ్మల్ని అందరినీ కూడా ఒకటే కులంలో ఉంచాలి. ఉంచితే మాస్టిగా ఉంచుతారా, లేదంటే మాస్టిన్గా ఉంచుతారా? కాబట్టి ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ వారు గుర్తించాలి. ఈ రోజున మేము మా కులము, మా ఇళ్ళ పేరు అన్నీ ఒక్కటే, మా సంస్కృతి ఒకటే, మా యొక్క విధానాలు ఒక్కటే అయినా కానీ ఈ రోజున మేము మాస్టిన్గా ఒక కులంగా, మాస్టిగా ఒక కులంగా మమ్మల్ని గవర్నమెంట్ వేరు చేయటం అనేది జరిగింది. దీన్ని కూడా గమనించి మమ్మల్ని ఉంటే మాస్టిగా ఉంచండి, లేదంటే మాస్టిన్గా ఉంచండి అని చెప్పేసి మనం గవర్నమెంట్ వారిని కోరటం అనేది ప్రథమం. దీన్ని మాత్రం మన మిత్రులందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ మాస్టర్ అనే నినాదం మీద మనకి విభేదాలు వస్తున్నాయి. మనందరం కలిసి ఉండాలి, మనందరం కలిసి పోరాటం చేయాలి. రావాల్సినటువంటి ఏ అయితే ఫలితాలు ఉన్నాయో మన పిల్లలకు రావాల్సినటువంటి ఎస్సీ కోటాల ఉద్యోగాలు, లోన్స్ కానీ, మన పిల్లలకు ప్రత్యేకమైనటువంటి చదువులు ఏ షరతులు లేకుండా చెప్పించాలని చెప్పేసి
మనం కలెక్టర్ గారిని కోరదాము. ఇంకో విషయం చూసుకుంటే గతం నుంచి వెళ్ళి స్వతంత్రం వచ్చిన కాడ నుంచి మన కులం ఉన్నది. ఆంధ్రాలో మాస్టిన్గా ఉంటాం, కర్ణాటకలో మాస్టిన్గా ఉంటాం, తెలంగాణలో మాస్టిన్గా ఉంటాం. ఈ దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో మాస్టిన్గా కొనసాగుతున్నటువంటి మన కులాన్ని తెలంగాణ రాష్ట్రానికి వచ్చేవారికి 2 కులాలుగా విభజించడం అనేది జరిగింది. గతంలో 45 ఒక కులం, 33 ఒక కులాన్ని మనల్ని విభజించారు. కాదు, పెడితే 45లో పెట్టండి, లేదంటే 32లో పెట్టండి. మేమందరం కూడా ఒకటే సామాజిక వర్గానికి చెందిన వారం. గమనించి మన వాళ్ళందరం కూడా ఒకసారి కూర్చొని మనం మాట్లాడుకొని గవర్నమెంట్ ఏదైతే నిర్ణయిస్తుందో ఆ యొక్క నిర్ణయానికి మనం కట్టుబడి ఆ కులాలకి మన కులానికి మనం కట్టుబడి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. ప్రత్యేకించి మన రాష్ట్ర గౌరవ శ్రీ నాగిళ్ళ నరసయ్య గారు, ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఆయన శ్రమపడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన కులాన్ని అందరినీ కలుస్తూ ఉన్నారు. ఆయన కలిసి అక్కడ బాధలు సాధలు తెలుసుకొని తగినటువంటి సహాయం సహకారాలు అందించుకుంటూ ఎవరైతే మన పేదవాళ్ళు మన కులానికి సంబంధించిన వాళ్ళు చనిపోతే వారికి 2,000 రూపాయలు ఆ దహన సంస్కారాలకు కూడా సాయం చేయటం అనేది జరుగుతూ ఉంది. ఇది మన కులానికి అందరికీ తెలిసిన విషయమే. ఇంకా భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే నాగళ్ళ నరసయ్య గారికి మనం అందరం కలిసి ఖచ్చితంగా ఆయన తోడ్పాటుకుండి ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలకి మనందరం కూడా అండగా నిలబడితే ఇంకా రానున్నటువంటి కాలంలో మనం ఇంకా మన కులాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఇది మనందరం గమనించాల్సిన విషయం ఉంది. ఇది అకాడమిక్ ఇయర్ కాబట్టి చాలామంది పిల్లలు ఈ రోజున చదువు లేక పిల్లల్లోనే ఉంటున్నారు. ఆ పిల్లలందరికీ కూడా చదువు అందేలాగా మనమే వెళ్ళి ఖచ్చితంగా ఆ పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ చేసి ఆ పిల్లలకి మంచి చదువు చెప్పించే పద్ధతిలో మనం అందరం కూడా కంకణబద్ధులై ఉండాలి. ఏ జిల్లాకు ఆ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆ కులం అక్కడ మన కులంలో మన పిల్లలు ఎంతమంది ఉన్నారో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో దగ్గరుండి పిల్లల్ని ఖచ్చితంగా స్కూళ్ళల్లో చేర్పించి వారికి చదువు అందేలాగా మన అక్కడ ఉన్న జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కానీ మండలంలో ఉన్న పెద్ద మనుషులు మాత్రం బాధ్యత తీసుకొని ఈ పని చేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ ఉద్యమ అభినందనలు తెలియపరచుకుంటూ నమస్కారం తెలుసుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు బుద్ధుల రమేష్, పెద్దపల్లి.